సపోర్టింగ్ క్యారెక్టర్కి సునీల్కి అవార్డు వస్తుంది ఈ మూవీకి. మాటలు బాగున్నాయి, మాటలు డెప్త్ ఉంది, చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. 4 స్టార్ రేటింగ్ 4 వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని బాగుంది, లవ్ సెంటిమెంట్ అన్ని మాటలు బాగుంది. 2 సార్లు కన్నీళ్ళు తెప్పిస్తానండి. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది, హార్ట్ టచ్ చేశాడు. థ్యాంక్ యూ, బాగుందండి, బాగుంది. ఆల్రెడీ ఊహించింది అది బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ అందరికీ ముందే తెలుసు. ఇది ఓకే, బాగుంది. మనకు ఎందుకు బాగుంది, బాగుంది. మంచి వ్యక్తిత్వ వికాస పాఠం లాగా ఉంది. బాగా చెప్పారు. విజయకృష్ణ జీవితంలో ఒక విజయాన్ని వరించాడు ఈరోజు. చాలా బాగుంది మూవీ. అంటే ఓటమి విజయానికి తొలిమెట్టని చూపించాడు. అంటే ఎన్ని ఫ్లాపులతో కూడిన యాక్టర్ మన సాయిధరం తేజ్కు ఈ సినిమాతో విజయం సాధించాడు. ఆయన కూడా ఓడిపోయిన ప్రతిసారి, సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి మనం హిట్ కొడతామన్న ధ్యేయంతో ఈ సినిమా హిట్ కొట్టాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. యువత దేశపు భవిత, యువత ప్రగతి, దేశ ప్రగతికి అఖండ శిఖరాలు అందుకుంటుంది దేశం. చెప్పాలంటే యువత తప్పకుండా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, జీవితంలో ఎన్నో ఆశయాలు ఉంటాయి. దాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఇష్టాలు, నష్టాలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇలా ముందుకు పోతుంటాం. తప్పకుండా తల్లిదండ్రుల ప్రేమ మన మీద ఉన్నప్పటికీ వాళ్ళ ఆవేదన కూడా ఉంటుంది, పిల్లలు మీదికి ఎదగలేకపోతున్నారని. దాన్ని సాధించే క్రమంలో తప్పకుండా ఒకరోజు విజయం సాధిస్తారు. ఆ సాధించిన రోజు తల్లిదండ్రుల కళ్ళల్లో వచ్చే ఆనంద బష్పాలే ఇలా ఈ సినిమాకి ఒక మంచి చూపించింది. సాయిధరం తేజ్ కూడా వరుసగా నాకు తెలిసి ఒక 5 ఫ్లాపులు అయినాయి అనుకుంటా. మంచి సినిమా, ఈ సినిమాతో హిట్ కొట్టడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మేము ఒక యువత 25 years ఉంటాం. మేము మా లక్ష్యాలు సాధించే క్రమంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా మిత్రులు కానీ, మా తల్లిదండ్రులకు కానీ, మా శ్రేయోభిలాషకు కానీ తప్పకుండా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే ఇప్పుడు తెలంగాణ యువత కాకుండా యావత్ భారతదేశ యువత కూడా వారి విజయాలను అందుకోవాలని, వారి గమ్యాన్ని ముద్దాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. యూత్ ఫిల్మ్ బాగుంది, యూత్ మెసేజ్ చాలా బాగుంది. హీరోకి అయితే వచ్చిన మంచి క్యారెక్టర్, రెండోది మంచి యూత్ ఫిల్మ్, యూత్కి మంచి మెసేజ్ చాలా బాగుంది. డిఫరెంట్ హీరోకి ఫస్ట్ టైం డిఫరెంట్ ఫిల్మ్, చాలా బాగుంది. జగనే గెలుస్తాడు. మనకి ఆటోమేటిక్గా మా రెగ్యులర్ లైఫ్లో చూసినవే. సో ప్రతి స్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా, స్పెషల్లీ ఫెయిల్యూర్స్ బాగా ఫేస్ చేసిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా పెద్ద మోటివేషనల్, ఇన్స్పైరింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. హిట్ అండి. స్పెషల్లీ సారు మామూలుగా జీవించలేదు. యాక్చువల్లీ సాయిధరం తేజ్ లేదు, సాయి తేజ్ అనమాట. సాయి తేజ్ గారు బాగా నటించారు. ఆయన టోటల్గా జీవించారు గట్టి చెప్పాలంటే. నాట్ లైక్ దట్. ఆయన గతం చూసిన ఆయన ఫెయిల్యూర్స్ చూసుకొని తనకు తాను రికవర్ చేసుకున్నారు అండ్ రిపేర్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఆయన చేంజ్ అన్నమాట. సో ఓవరాల్గా యాజ్ యాక్టర్గా చాలా బాగా నటించారు, చాలా జీవించారు. యాక్చువల్లీ ఆయన రోలే మాకు చాలా ఇప్పుడు స్పెషల్లీ యూత్కి చాలా ఇన్స్పైరింగ్, నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. ఆయన మొదట్లోనే మెన్షన్ చేశారు కదా, అప్పట్లో పాటలు వేరే పాటలు అని వేరే క్యారెక్టర్లు ఆటోమేటిక్గా రిలేటెడ్గానే ఉంది, నో డౌట్. చాలా బాగుంది సినిమా. చాలా డిఫరెన్స్ ఉంది. స్పెషల్లీ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ కానివ్వండి, కంపేర్ విత్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూస్తే ఈ మూవీ చాలా డిఫరెంట్ జానర్. అండ్ మనకి పాత సినిమా ఆయన పాత డైరెక్షన్ గుర్తుచేది అనమాట. ఓవరాల్గా బెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు డైరెక్షన్లో. ఓవరాల్ సినిమా ఇస్ వెరీ గుడ్, వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్. ప్రతి యూత్ చూడాల్సిన ఫిల్మ్. అన్నీ నచ్చాయి. ఫెయిల్యూర్ ఈజ్ అ సక్సెస్ ఆఫ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేసి బాగా చూపించారు. సాంగ్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు హార్డ్ వర్క్ ఎలా చేయాలి, అసలు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండడానికి నచ్చింది. ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్ కదా. ఎగ్జాక్ట్లీ చాలా బాగుంటుంది. థియరీ ఈజ్ వెరీ గుడ్. యాక్సిడెంట్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సక్సెస్ మూవీ చాలా బాగుందండి. మెయిన్ ఆ కాన్సెప్ట్ చాలా బాగుందండి. లైక్ సొసైటీకి ఒక మంచి మెసేజ్. కిషోర్ తిరుమల ఈజ్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ సాయిధరం తేజ్కి పక్కా హిట్ ఇది. మంచి మూవీ అండి, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే బేసికలీ ఈరోజు యూత్ ఎట్లా ఉన్నారంటే ఏదైనా 1, 2, 3 అనే ట్రయల్స్ చేసి ఆపేస్తున్నారు. సో అలా ఎప్పుడూ గివప్ చేయొద్దు. ఎంత ఫెయిల్యూర్ వచ్చినా కానీ సక్సెస్ కోసం వెయిట్ చేయాలనేది చాలా బాగుంది. ఇట్స్ వెరీ క్లోజ్ టు ద హార్ట్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి. చాలా బాగుందన్న. అంటే మనకైతే నేనైతే అంటే మనకి ఏదైతే గోల్ కావాలనుకుంటున్నామో అది రీచ్ కావాలి, మధ్యలో ఎప్పుడు ఆగిపోవద్దు. అదే ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ.
మనం సినిమా గురించి ఏదో అది ఐటమ్ సాంగ్లు ఇటువంటి సాంగ్ల గురించి కాకుండా మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసినా కానీ మన గోల్ ఏంది, మన ఇంట్లో పేరెంట్స్ ఏంది అన్నది చూడాలన్న. అంతే మంచి కంపల్సరీ యంగ్ యూత్ చూడాలి. సక్సెస్ అంటే ఏందో చెప్పింది మనకు ఈ చిత్రంలో. నాన్న సపోర్ట్ ఉండాలి, అదంతా బాగుంది. ఓకే, చూడొచ్చు ఒకసారి. మరి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా బాగుంది, హిట్ సినిమా. ఏదని చెప్తాడు పర్ఫెక్ట్ జెన్యూన్. చాలా బాగుంది. ఓకే, ఎక్సలెంట్ అండి మూవీ బాగుంది, చాలా చాలా బాగా చేశాడు. ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని నేను అనుకుంటున్నా. చలో, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సక్సెస్ కోసం ఎంతైనా వెయిట్ చేయాలి. మీరు అనుకున్నవి కళలు అవి అలానే ఉంచుకోవాలి. అలానే మీరు ఫెయిల్ అయిందని చెప్పి వదిలేసుకోకూడదు అని అది బాగా చూపించారు. అండ్ లవ్ కెరియర్ రెండు ఇంపార్టెంటే. రెండు ఎంత ఇవ్వాలో ప్రయారిటీ అంత ఇవ్వాలి, అది బాగా చూపించారు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ పోసాని మురళీకృష్ణ చాలా ఎమోషనల్, చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు మూవీలో. ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, లవ్ అనేది లవరు అబ్బాయి ఒక లవ్లోకి వెళ్తే అభిమన్యుడు లాగా వెళ్ళిపోతాడు, బయటికి రావడం తెలీదు. అదొకటి బాగా చెప్పారు. అండ్ హీరోది యాక్టింగ్ ఎమోషనల్ క్యారీ ఓవర్ చేయడం బాగా చేశాడు. అండ్ డ్రెస్సింగ్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించినాయి. అండ్ స్టోరీ అయితే బేసిక్ చాలా మంచి స్టోరీ. 4.5 స్టార్స్ ఇచ్చేయచ్చు భయ్య, చాలా బాగుంది. సునీల్ ఒక పార్ట్నర్ కింద చూపిస్తారు. అది లైక్ మన వైన్ షాప్లో కలిసిన పార్ట్నర్ కింద చూపిస్తారు. మూవీ అంతా ఫ్రెండ్ క్యారెక్టర్ కింద వెళ్ళిపోతుంది. కామెడీ ఉంటుంది, వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగానే ఉంటుంది. సెకండ్ హీరోయిన్ ఫ్రెండ్ కింద ఒక అమ్మాయి చేస్తుంది కదా, తను కూడా బాగా చేసింది. ఓవరాల్ గుడ్ మూవీ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.